మీలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, మారుస్తానని చెప్పి ఇంత చెప్పిన తర్వాతన అది విధాన నిర్ణయం ఆలోచనాపరమైనటువంటిది అవుతుంది కానీ దూకుడు అవ్వదు కదా. పార్టీని గెలిపించడం ఒకసారి, ఇప్పుడు తను 2000 తన యాటిట్యూడ్ ఒకటి ఉంటది, కాంగ్రెస్ పార్టీలో తన మాట నెగ్గట్లేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాడు. ఆ రోజున 2009 నాటికి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ధైర్యం చేస్తాడా ఎవడన్నా? చేశాడు. చిట్ట చివరిలో పోయాడంటే ఒక అర్థం ఉంది. వెళ్ళటం, కేసులు పెడతారు, జైల్లో వేస్తారన్నా కూడా భయపడలేదు కదా. జైల్లో పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోలేదు కదా. అక్కడి నుంచి సాగినటువంటి ప్రస్థానంలో చూస్తే ఎప్పుడూ కూడా తను ఒక స్థిర నిర్ణయం తీసుకుని పోతాడు. దాన్ని ఎక్కడ వెనక్కి తగ్గడు. వెనక్కి తగ్గమని చెప్పినా కూడా తగ్గలేదు, దెబ్బతిన్నా కూడా. ఇప్పుడు 2014 తర్వాతనే ఎదురు దెబ్బతిన్నాడు కానీ ఏం వెనక్కి పోలేదు కదా. ఇంకొక అడుగు ముందుకేసుకుంటూనే వస్తాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేటువంటి రూట్లో జగన్మోహన్ రెడ్డి స్థిరత్వంతో ఉంటాడు. అందులో ఎవరో ఏదో ఫీల్ అవుతారని ఆలోచించే క్యారెక్టర్ కాదు అతని దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, చివరిదాకా సాగదీద్దాం. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి, రేపు పొద్దున ఆయన చాలా మార్పులు చేస్తారు. రేపు పొద్దున చేసేటువంటి అన్ని చివరిదాకా సాగదీస్తా, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, అటు మాట్లాడి ఇటు మాట్లాడి ఫైనల్గా గందరగోళపరుచుకుంటారు. రేపు జనసేన వాళ్ళు వచ్చినప్పుడు మరి అక్కడ సీట్లు సిట్టింగ్ లోళ్ళు పోతాయి కదా.